నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి అనుమతులు కావాలంటే సిడబ్ల్యూసిని సంప్రదించాలని ఏపీకి సూచన బనకచర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందన్న బీజేపీ అర్హులైన వారికి నామినేషన్ వేసేందుకు అవకాశమిచ్చామని పార్టీ నేతల వెల్లడి పాశమైలారం పేలుడులో 12కు చేరిన మృతుల సంఖ్య దుర్ఘటనను రాజకీయం చేయటం తగదన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి సవరించిన ఛార్జీలు తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు అరేబియాతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం వివరాలు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర నిపుణుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్కు తేల్చి చెప్పింది ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలు కమిటీ తిప్పి పంపింది బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించాల్సి ఉందని ఈ మేరకు సిడబ్ల్యూసిని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది సిడబ్ల్యూసితో కలిసి ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ అసెస్ చేయాలని అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి క్లియరెన్స్ కూడా తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్కు సూచించింది ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ ప్రాజెక్టును తెలంగాణ మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా ఇటీవలే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసింది ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిశీలించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్లపై ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో రేపు నిర్వహించనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కానుంది రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ నిజానిజాలు తెలిపేలా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా మంత్రి ఉత్తమ్ నీటిపారుదల రంగ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటాయో సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ లోక్సభ సభ్యులు శాసనమండలి శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వివిధ విభాగాలకు చెందిన కమిషన్ చైర్మన్లు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో సంభవించిన ఈ ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ వివరాలు చూద్దాం సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మృతి చెందారు 5గురు ఘటనా స్థలంలోనే మరణించగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు 26 మంది గాయపడ్డారు వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము కానీ ఫైనల్ ప్రాడక్ట్ 5 మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిప్ లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ వైద్య సేవలే గాని అందించే బాధ్యత ప్రభుత్వాన్ని పేలుడు తీవ్రతకు కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు ప్రొడక్షన్ విభాగం భవనం కూలిపోగా మరో భవనం తీవ్రంగా దెబ్బతింది కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం
ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. 11 ఫైర్ టెండర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి రెస్క్యూ, వైద్య సహాయం, బాధితుల సమాచార సేకరణను సమన్వయం చేస్తోంది. ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. బిల్డింగ్ G+2 మొత్తం 3 ఫ్లోర్స్. సో దీంట్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వేరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ డ్రైయింగ్ యూనిట్ ఉంటుంది. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ని డ్రై చేసే యూనిట్ లో సమ్ ఎర్రర్ జరగడం వలన ఇది బ్లాస్ట్ అయింది. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. మిగతాదంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళతోటి ఇన్వెస్టిగేట్ చేపించేసి సరైన కారణాన్ని తెలుసుకుంటాం. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేసి బాధితుల్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని, బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ఘటనపై స్థానికంగా పర్యవేక్షణ చేస్తున్నారు. వారు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కార్మికుల కుటుంబాలను ఆదుకునేలా చర్యలను పరిశీలిస్తున్నారు. మరోవైపు రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PMNRF నుంచి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాసిమైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి 12 మంది మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కిషన్ రెడ్డి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆ విషయము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది. ప్రమాదాలు నివారించే విధంగా, కార్మికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారనే విషయాన్ని పార్టీ రేపు అధికారికంగా ప్రకటించనుంది. కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం అన్ని రకాల సమాలోచనలు జరిపింది. ఉదయం 11 గంటలకు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని ప్రకటించిన హైకమాండ్ పలువురు నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో బరిలో మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. అయితే రాష్ట్రంలో పార్టీలోని సీనియర్ నేతలంతా అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును సిఫార్సు చేయడంతో అనూహ్యంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సిందిగా రామచంద్రరావుకు అధిష్టానం సమాచారం అందించింది. దీంతో పార్టీ సూచన మేరకు రామచంద్రరావు మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటారని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేసినా వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయమే తమ నిర్ణయమన్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఆ నేతలు తక్కువ స్థాయి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉందన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు తక్కువ కాదన్నారు. బీజేపీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరో చెబితే తమ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేయరని, అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు బండి సంజయ్. అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. అది ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమైతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. పార్టీలో అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పార్టీ అధ్యక్షులు ఇతర కీలక నాయకులకు తెలిపినట్లు పేర్కొన్నారు. తాను లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాజాసింగ్ చెప్పారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను కెప్టెన్. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI, proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 PM onward. వార్తలకు పునఃస్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అర్హులైన వారు నామినేషన్ వేసేందుకు పార్టీ అవకాశం కల్పించిందని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నిక ప్రక్రియను లోపం లేకుండా నిర్వహిస్తున్నామని, 10 మంది సభ్యుల ప్రతిపాదన తర్వాతే నామినేషన్ వేయాలని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. రాజాసింగ్ ఆరోపణలో వాస్తవం లేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం తీవ్రస్థాయికి చేరిందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ రాయాలని సూచించారు. బీజేపీకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నట్లు తెలిపారు. మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే
ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదమవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే శోభా కరంద్లాజే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అబాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వార్డులో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే రేపు ఉదయం 10 గంటలకు సీఎం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తారు. మంత్రి దామోదర రాజనరసింహ, డీజీపీ ఇతర అధికారులతో సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2025-2026 విద్యా సంవత్సరానికి పాత ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, బి వొకేషనల్ కోర్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసి ఫీజుల ఖరారుకు ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీనికోసం కమిటీ నియమించి ఇతర రాష్ట్రాల ఫీజు విధానాలపై అధ్యయనం చేస్తోంది. అయితే ఈ విషయం త్వరలో తేలే అవకాశం లేకపోవడంతో ప్రవేశాల కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా ఉన్నత విద్యామండలి అధికారులు పాత ఫీజులతో ఈ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ సెట్ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ 2వ ఏడాది కోర్సులో చేరే వారికి కూడా పాత ఫీజులే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లో మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. కొత్త ఛార్జీలతో పాటు తత్కాల్ టికెట్ బుకింగ్లో ఆధార్ తప్పనిసరి విధానం అమల్లోకి తెస్తున్నారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఛార్జీలు పెంచలేదు. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్పై ₹5 పెంచారు. ఇక 1501 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు ₹10, ఆపై కిలోమీటర్లకు ₹15 పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆర్డినరీ, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు 50 పైసలు, మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ టికెట్లపై కిలోమీటర్కు 1 పైసా పెంచారు. నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ టికెట్లపై కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచారు. పెంచిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని అన్ని జోన్ల మేనేజర్లకు రైల్వే బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. రిజర్వేషన్ చార్ట్, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీల్లో మార్పు ఉండదని, ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు కావని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను కెప్టెన్. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి ₹499 నుండి. సత్వర, సులభమైన చెల్లింపు, అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI, proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the 77th CA Day on July 1st at Bharat Mandapam, New Delhi from 3:30 p.m. onward. వార్తలకు పునఃస్వాగతం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. ఈ రోజు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని గవర్నర్ పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఢిల్లీ తెలంగాణ భవన్లో జరిగిన లాల్ దర్వాజా బోనాల వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. బోనాల సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా గవర్నర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాలను నిరాటంకంగా నిర్వహిస్తున్న దేవాదాయ కమిటీ కృషిని ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశ రాజధానిలో ప్రతిబింబించే ఈ ఉత్సవాలు సమాజానికి శక్తినిస్తాయని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. ఎయిమ్స్ సంస్థలో భారత వైద్య సామర్థ్యానికి చిహ్నాలని ప్రతి రోగికి కొత్త ఆశాకిరణాన్ని అందిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యూపీ గోరఖ్పూర్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ ఎయిమ్స్ పేరు వినగానే ప్రపంచ స్థాయి చికిత్స, అత్యుత్తమ వైద్య సౌకర్యాలు, ఆధునిక సాంకేతికత, అంకితభావం గల వైద్యులే గుర్తుకు వస్తారని తెలిపారు. వైద్య విద్య, పరిశోధన, చికిత్సలో ఎయిమ్స్ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని అన్నారు. శస్త్రచికిత్సలో కొత్త సాంకేతికత, రోగ నిర్ధారణ పరికరాలు, ఆయుష్, అలోపతిలో కలయికతో చికిత్సలో ఆవిష్కరణలు తన పనితీరులో భాగం చేసుకుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. एम्स ने भारत में चिकित्सा, शिक्षा, अनुसंधान और उपचार के क्षेत्रों में उच्चतम मानक स्थापित किए, चाहे सर्जरी की नई टेक्निकी हो, अर्ली डायग्नोस्टिक्स के उपकरण हो या फिर आयुष और एलोपैथी के समन्वय से बीमारियों का इलाज। एम्स ने नवाचार को अपने कार्यशैली का हिस्सा बनाया। हम विश्वास के साथ कह सकते हैं कि देश का पहला एम्स स्थापित करने का जो उद्देश्य था उसे पूरा करने में सभी एम्स संस्थान सफल रहे। एम्स संस्थान आज गुणवत्ता, सेवा और नवाचार के केंद्र बन गए। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2 నుంచి 5 దేశాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఘానాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, నమీబియాలో యూపీఐ విస్తరణపై చర్చలు జరుగుతాయి. ఘానాలో జూలై 2-3 తేదీలో మోదీ అధ్యక్షుడు జాన్ డ్రామన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం అక్కడే పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. ఘానాతో భారత్కు $3 బిలియన్ వాణిజ్యం, $2 బిలియన్ పెట్టుబడుల వ్యాపారం ఉంది. జూలై 4న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో, అనంతరం జూలై 4 నుంచి 5 వరకు అర్జెంటీనాలో పర్యటిస్తారు. ఆ తర్వాత జూలై 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొంటారు. నమీబియాలో జూలై 8న అధ్యక్షురాలు నెటుంబో నంది ఎనడైట్వాతో మోదీ చర్చలు జరుపుతారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను తెలిపింది. During the state visit to Brasilia, Prime Minister is scheduled to hold bilateral talks with President Lula. The program basically includes a ceremonial welcome on arrival, followed by a restricted meeting and a delegation level format talks, culminating with a lunch hosted by President Lula for Prime Minister Modi. The state visit will provide an opportunity to review the entire gamut of our partnership, including trade and investments, oil and gas, renewable energy, mining and critical minerals, defense and security, agriculture and livestock, healthcare and traditional medicine, tourism, space, science and technology, DPI, and also sports and people-to-people relations in general. Both leaders would also be discussing during their talks global issues of mutual interest.
జీఎస్టీ వసూళ్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే రెట్టింపు కావడమే కాకుండా ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22,08,000 కోట్ల రూపాయలు వస్తు సేవల పన్ను వసూలైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వసూలైన 11,37,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 9.4% వృద్ధి నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,84,000 కోట్ల నెలవారీ జీఎస్టీ వసూలైంది. యువతకు కొత్త అవకాశాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్లో మై భారత్ 2.0 కోసం యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, సామాజిక బాధ్యతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ప్లాట్ఫామ్ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. వారి కెరియర్ను నిర్మించుకునేందుకు సమగ్ర వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వేదిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిందన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానమై ఉపాధి అవకాశాలను అందిస్తుందని తెలిపారు. Basically, this is a major platform. The approach is, as you very rightly pointed out, like UPI, like Common Compute, we are creating a platform like in the semiconductor mission and like in the 5G labs. We are creating a platform where the youth get new opportunities. Then they can build upon it using those opportunities. They can build upon their own career paths, the way they can contribute to the society, the way they engage with the civil society, the way they engage with the potential employers. So it's in a sense a very comprehensive platform. I would not like it to be compared with any particular platform which is existing, because the mandate for this is far beyond any existing platform. माई भारत प्लेटफॉर्म का जॉब देने का नहीं, लेकिन माई भारत प्लेटफॉर्म जॉब देने वाला नेशनल करियर सर्विस पोर्टल के साथ इंटीग्रेटेड है. तो माई भारत पोर्टल पर जाके युवा रजिस्टर करता है, एक ही पोर्टल पर जाके वो स्किल डेवलपमेंट मिनिस्ट्री के पोर्टल के साथ इंटीग्रेटेड है. इस टाइप के पोर्टल के साथ इंटीग्रेशन होने से युवा उसको एक्सेस वहां से कर सकते हैं. नेशनल करियर सर्विस पोर्टल डे बाय डे डेवलप हो रहा है और आज देश में 54 लाख कंपनियां नेशनल करियर सर्विस पोर्टल पर इंटीग्रेटेड है, जुड़ी हुई. ई माइग्रेंट पोर्टल के साथ नेशनल करियर पोर्टल का इंटीग्रेशन. ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైంది. మెన్స్ సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్, ఇటాలియన్ ప్లేయర్ ఫోబియో ఫోగ్నీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తొలి రౌండ్లో ఫోగ్నీపై 5-7 తేడాతో పైచేయి సాధించిన కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లకు వచ్చేసరికి తడబడ్డాడు. రెండో రౌండ్లో 6-7 తేడాతో ఫోగ్నీని డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ పై పైచేయి సాధించాడు. మూడో రౌండ్ కూడా హోరాహోరీగా సాగుతోంది. కాగా ఈ టోర్నీతో తొలి వింబుల్డన్ను కైవసం చేసుకోవాలని టాప్ సీడ్ సిన్నర్ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు 7 సార్లు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన సెర్బియాన్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ 8వ టైటిల్ గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఫెడరర్ రికార్డును సమం చేయాలని భావిస్తున్నాడు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉప్పల్, రామంతపూర్, కోకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, షేక్పేట్, గోల్కొండ, టొలీ చౌకీ, రాజేంద్రనగర్, బండ్లగూడ, నార్సింగ్, మణికొండ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శివం రోడ్, ఖైరతాబాద్, చందానగర్, బీహెచ్ఎల్, గచ్చిబౌలి, మియాపూర్, మెహదీపట్నం, వెంకటగిరి, యూసఫ్గూడ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి. అనుమతులు కావాలంటే సిడబ్ల్యూసీని సంప్రదించాలని ఏపీకి సూచన. బనకచర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందన్న బీజేపీ. అర్హులైన వారికి నామినేషన్ వేసేందుకు అవకాశమిచ్చామని పార్టీ నేతల వెల్లడి. పాశమైలారం పేలుడులో 12కు చేరిన మృతుల సంఖ్య. దుర్ఘటనను రాజకీయం చేయటం తగదన్న కార్మిక శాఖ మంత్రి వివేక్. రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు. నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి సవరించిన ఛార్జీలు. తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు. అరేబియాతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. The world's largest accounting body, the Institute of Chartered Accountants of India, ICAI, proudly celebrates 77 years of trust, transparency and excellence. With Vishwasniya as the guiding light, the ICAI continues its march towards the vision of Viksit Bharat, shaping and powering India's economic growth. Join us in celebrating the